హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక మంచి స్లీవ్ డిజైన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ షేప్ అంతా కట్ చేసినండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టిన, పైన 2.5 ఇంచెస్ పెట్టిన, 2.5 ఇంచ్కి 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసిన. వీడియో చూడండి. వీడియో చూస్తుంటే మీకు కరెక్ట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి ఈ విధంగా కుట్టు వేసుకోండి. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూస్తుంటేనే మీకు కాన్సెప్ట్ అసలు ఆ డిజైన్ ఎట్లా వస్తుంది అనేసి మంచిగా అర్థమవుతూ ఉంటుంది. వీడియో ఒక 2 మినిట్సే ఉంటుందండి. చూడండి, ఇదిగో ఇట్లయితే టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇవ్వకపోతే నీట్గా ఉండదు. కొంచెం టక్ ఇచ్చుకొని రివర్స్ తీయండి. హ్యాండ్ భాగాన్ని మొత్తము రివర్స్ తీయండి. ఈ హ్యాండ్ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది. పైన ఒక కుట్టు వేసుకోండి. ఇట్లా రివర్స్ తీసిన తర్వాతకి పైన వైపున ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాతకి ఇంకా శారీలో కలర్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఆపోజిట్ కలర్స్ కొంచెం సేమ్ ఉండకుండా ఆపోజిట్ పెట్టుకోండి. ఆపోజిట్ కలర్స్ ఉన్నప్పుడు ఏ డిజైన్ అయినా సరే ఆపోజిట్ కలర్స్ ఉన్నప్పుడే డిజైన్స్ కుట్టండి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇదిగో ఈ కలర్ని అయితే నేను ఈ విధంగా కుట్టు వేస్తున్నా. పెద్దగా ఇట్లా కుట్టు వేస్తున్నట్టు. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టు వేసి ఇంకా ఎక్స్ట్రా ఏం లేకుండా కటింగ్ చేసేసి చూడండి రివర్స్ తీయండి. సేమ్ పైపింగ్ లాగా కానీ దొడ్డు పైపింగ్ లాగా ఒక చాక్లెట్ లాగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ 2 చాక్లెట్స్ అయినా పెట్టుకోవచ్చు, 1 అయినా పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక పూస కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇట్లా జాయింట్ చేసుకోండి. హ్యాండ్కి ఈ విధంగా కుట్టినది ఇట్లా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ సూది దారం పెట్టి కూడా కుట్టొచ్చండి. మిషన్ పైన కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు. పైన అయితే ఒక పూస ఖచ్చితంగా కుట్టండి. ఇప్పుడు నేనైతే నా దగ్గర పూస లేదు, నేను కుట్టలేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.